నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 4వ సంకీర్తన 6వ చరణం. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22-27 వచనాలలో దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం అహరోనును అతని కుమారులకును ఇశ్రాయేలీయులను దీవించమని దేవుడు చెప్పినటువంటి సందర్భంలోనిది. తన ప్రజలను ఈ విధంగా దీవించమని దేవుడే యాజకులతో చెప్పాడు. తన ప్రజలు ప్రత్యేకంగా ఈ దీవెనలన్నీ అనుభవించాలని దేవుని యొక్క కోరిక. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక అనే దీవెన వాక్కులు దేవుని కృపను, ఆయన దయను తెలియజేస్తున్నాయి. ఈ ఆశీర్వాదం ద్వారా దేవుని ప్రజలకు శత్రువుల నుండి క్షేమము, భద్రత లభిస్తుంది. వారి దైనందిన జీవిత యాత్రలో వారికి వెలుగు, దేవుని కృప, దయలు వారి పక్షాన ఎప్పుడు నిలిచి ఉంటాయి. దేవునితో వారికి సహవాసం ఎడతెరిపి లేకుండా ఉండాలి. అప్పుడే ఈ ఆశీర్వాదాలు మనకు సొంతమవుతాయి. ఇశ్రాయేలీయుల స్థానంలో ఉన్న నేటి విశ్వాసులకు కూడా ఈ దీవెనలన్నీ లభించాలనే దేవుని యొక్క అభిలాష. ఆయనలో నమ్మకం ఉంచిన వారందరికీ క్రీస్తు శిలువ మూలంగా ఇవన్నీ లభిస్తాయి. ఆయన ప్రజలమైన మనం ఆయన వైపు మన ముఖమును త్రిప్పితే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయుట ద్వారా ఆయన మనలను అంగీకరించి మనపై దయచూపుతాడని అర్థం. 4వ సంకీర్తన 6వ చరణం, 67వ సంకీర్తన 1వ చరణం. ఇందులో నెమ్మది లేని వారు, నిరాశావాదులు వారి బాధను బట్టి మాకు మేలు చూపు వారు ఎవరు అని పలుకుతారు. వారు దేవునిని ఎరగరు. దేవునిపై నమ్మిక ఉంచిన ఆయన ప్రజలు పై పరిస్థితుల గుండా వారు ప్రయాణిస్తున్నప్పుడు దేవుణ్ణి తన సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింప చేయమని, దాని ద్వారా లభించే ఆయన సన్నిధి, ప్రేమ, దయ, కృపతో దీవించమని ప్రార్థిస్తే మన జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగుతో నింపి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.